కృష్ణంరాజు తెలుగు సినీ రంగం యొక్క రెబెల్ స్టార్. కృష్ణంరాజు అంటే తెలుగు సినిమా ప్రేమికులకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు. తనదైన నటనతో, రూపంతో తెలుగు సినీ రంగాన్ని దశాబ్దాలపాటు అలరించిన ఈ మహానటుడి జీవితం ఎంతో ఆసక్తికరమైనది. జీవితం. పుట్టుక 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. సినిమా ప్రయాణం 1966లో చిలకా గోరింక సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు. రాజకీయ జీవితం. సినిమాలతో పాటు రాజకీయాలలోనూ చురుగ్గా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికయ్యారు. మరణం 2022 సెప్టెంబర్ 11న హైదరాబాద్లో కన్నుమూశారు. విశేషాలు. రెబెల్ స్టార్. తనదైన స్టైల్తో, రెబెల్ ఇమేజ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విభిన్న పాత్రలు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలను అద్భుతంగా పోషించారు. రాజకీయ నేత. సినిమాలతో పాటు రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేశారు. ప్రభాస్కు పెద్దనాన్న. తెలుగు సినీ నటుడు ప్రభాస్కు కృష్ణంరాజు పెద్దనాన్న. అవార్డులు. నంది అవార్డు. చిలకా గోరింక సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు లభించింది. ఫిలింఫేర్ అవార్డు. తన నటనా ప్రతిభకుగాను అనేక ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. కృష్ణంరాజు తెలుగు సినీ రంగం యొక్క అమూల్యమైన రత్నం. ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.